ఇది ముందు వస్తే మామూలుగా ఈ రోడ్డు తీసుకోవాల్సింది నేను కూడా మంచి టైం పోతే బాబు జరుగమ్మా దూరం జరుగు సార్ 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 వెనకాల వచ్చాయి ఇప్పుడే
ओम गेडवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम विष्णुवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय पद्मनाभाय दामोदरं संकर्षण वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम रुद्राय पुरुषोत्तमं लोक्षणाय सिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नरेन्द्राय श्री कृष्ण परब्रह्मणे नमः ओम गेडवाय नमः ओम नारायण नमः అందరూ కూడా కూర్చోండి
మీరే దొంగ లెక్క దొరబడి మళ్ళీ ఏదో మీరేదో చెప్తున్నారు. మాకు ఇది బాగా కాదండి. లేదండి లేదండి ఈ విద్యాలయానికి అప్పుడు చూడండి. మాత్రమే దంపతులు పైకి ఎక్కగలను. అక్కడ ఎవరైనా కిందకి ఎవరైనా మనం చేసుకుంటున్నాము. మా కమిటీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని చూస్తే మీరు బాధపడద్దండి. దయచేసి ముందుగానే గమనించి ఎవరు టికెట్ లేని వాళ్ళు పైకి ఎక్కవద్దు. అంటే సౌండ్ రాలేదండి. మనది ఈ పక్కంతా ఖాళీగా ఉందండి. వినండి, ఈ బెల్ట్ ఈ వైర్ల లోపల దయచేసి కళ్యాణాలు చేసే వాళ్ళు టికెట్లు పట్టుకొని రెడీగా ఉండండి. వాళ్ళు మాత్రమే ఈ యొక్క కళ్యాణం చేసే ఆవరణలో పనులు కూర్చోవాలి. మిగతా వాళ్ళంతా విజిటర్స్ దగ్గర కూర్చోవాలి. కళ్యాణాన్ని తిలకించే వాళ్ళ దగ్గర కూర్చోవాలి. గోవిందా పేరు ఏంటంటే అనంత కళ్యాణ గుణ సంపూర్ణానికి ఎన్నో వేల నామాలు ఉన్నాయి. అయినా కూడా ఆయన కష్టపడి సంపాదించుకున్న పేరు ఏంటంటే గోవిందుడు. ఏం పేరు? గోవిందా గోవిందా గోవిందా. టికెట్లు కావాలి అనుకుంటే టికెట్లు ఇస్తారండి, తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా అమ్మగారు మీరు కళ్యాణం గోవిందా. నేను ఎక్కువ ఏం చెప్పలేదు కంటే గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా. గోకుల నందన గోవిందా గోకుల నందన గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవింద. ప్రారంభిస్తున్నారు, వారికి మా మైకు అందజేస్తున్నాం. నమో దివే నమ పృథివ్యై సప్రభామే మయాదక్షిణాం యథోక్త దక్షిణాం విద్యాబలం దైవబలం
దేవాలక్ష్మీపదే దేవస్వరామి చండాయ ద్వారపాలకదేవతాభ్యో నమః శ్రీ పరాంకుశపరకాలాయ మహాభాగవతేభ్యో నమః నమో మాధ్యాయ సమావృక్షిదేవాః భజండి వాయించండి పృథివ్యా ప్రాణాయామ్య వైవస్వరమన్నంతరే కలిగే బ్రహ్మాదేయాక్రమాణేన విజయనామ సంగతులు కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కళ్యాణ మండపం ఆదవ నిరుజ్ఞ ప్రథమావాస్తం శ్రీ విశ్వక్సేన పూజాంచ కరిష్యే తదంగ సమర్పయామి ఎంత చక్కగా ఉన్నారండి. చూడండి ఎంత అందంగా కనబడుతున్నాడు. మనకంటే అందంగా, మనకంటే చాలా 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 అందంగా ఏ విధంగా చేపడతారు ఆ ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా
సూచనలు పాటించండి. అక్కడ దాకా చూపిస్తారు కనబడుతుంది చూడండి ఇలా చూడండి. చాలా మాత్రం ఉంది సార్. మీరు అక్కడ ఇంకా పైకి పోయినట్టుంటే ఆ పాయి అక్కడ ఉన్న आदिदेवता प्रतिदेवता सहित गंगा गौरी देवता नमः। కొంచెం ముందుకు రండి కొంచెం. ఓకే ఇవ్వండి, మీరు డౌన్ కావాలి, మీరు ఉండండి. అక్కడనే చూడండి, అక్కడనే చూడండి. మేడం వెళ్ళొచ్చు మేడం.
రావాలి మీరు.
ఇంకోటి జయ శ్రీమన్నారాయణ. నా పేరు ప్రతాపురం మత్స్యగిరి స్వామి. గత 35 సంవత్సరాలుగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం కోసం యజ్ఞాచార్యులుగా వస్తున్నాను. అయితే ఇక్కడి స్వామి స్వర్గాంటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆర్తత్రాణపరాయణుడు, అవతార పురుషుడు, లోక కళ్యాణకారకుడైన శ్రీహరి, మన కోరికలు తీర్చే స్వామి, మన గోవిందుడు గోపికాలోలుడై గోపులాపల్లి కొండ మీద అనంత శేషశాయి నీడలో పాంచజన్య ఆకార ధ్వనితో వేణుగానలోలుడై శ్రీ వారిజాల వృక్షము క్రింద అవతరించి ఉండెను. ఎంతో పురాతనమైన ఈ క్షేత్రమును సుమారు 1800 సంవత్సరాల క్రితం 2వ శాలివాహన శకం నుండి అవతరించి ఉన్నారు. నారద మునులు, మహర్షులు, దేవతలు మాయారూపంలో స్వామిని మూలస్వామి కొండపైన సేవించుతున్నారు. మానవులు తమ దివ్యమంగళ రూపమును దర్శనమిస్తున్నారు. కరిమాయలో పడి బాధపడుతున్న భక్తులందరికీ తన దక్షిణహస్తంతో నెలకొన్న షోడశ భుజ పరాక్రమంతో అనంతకోటి జ్వాలావర్ణ ప్రకాశంతో విరాజిల్లుతున్న శ్రీ సుదర్శన భగవానుని ద్వారా మన కోరికలు నెరవేర్చుతున్నారు. కనుక భక్తుల మేలు కోసం ప్రతి మాసమున స్వామి జన్మ నక్షత్రము, రోహిణి రోజు సుదర్శన హోమము, ప్రతి పౌర్ణమి రోజున కళ్యాణము జరపబడుచున్నది. విశేషంగా ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్య, కళ్యాణము, సంతానము ప్రాప్తించును. వ్యాపార అనుకూలత మరియు సకల గ్రహబాధలు సంపూర్ణంగా తొలగిపోవునని ప్రతీతి. గత 18 సంవత్సరాల క్రితం శ్రీమతి కోమటిరెడ్డి రాజేశ్వరీదేవి గారు మోహన్ రెడ్డి గారి పరిపూర్ణ భక్తితో కూడిన పర్యవేక్షణలో మరియు కీర్తిశేషులు కోమటిరెడ్డి సుశీలమ్మ పాపిరెడ్డి గారి కుటుంబ సభ్యులు మరియు భక్తుల సహకారంతో ఆలయమును పునర్నిర్మించారు. శ్రీమాన్ ఉదయ ప్రవర్తకులు, పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 తిరుదండి శ్రీమన్నారాయణ చిన్నరామానుజీయ స్వామి వారి స్వహస్తములతో తేదీ 17/2/1997 పునఃప్రతిష్ఠ జరపబడినది. శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి సంకల్పించే 1999 సంవత్సరంలో 12 బ్రహ్మయజ్ఞములు మరియు స్వయంభూ కోటి పుష్పార్చన జరిగింది. ఇది ప్రతి మాసంలో స్వామివారికి రోహిణి నక్షత్రంలో సుదర్శన హోమము, ప్రతి పౌర్ణమికి మాస కళ్యాణం జరుపబడుతున్నది. ప్రతి మాఘమాసంలో మాఘశుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి రోజు నుండి అధ్యయనోత్సవం ప్రారంభమై ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఈ 3 రోజులు అధ్యయనోత్సవం జరుగుతుంది. తదుపరి చతుర్దశి నుంచి అంకురార్పణ, ధ్వజారోహణ,
సాయంత్రం భేరీ పూజ దేవతాహ్వానం చేసుకొని పౌర్ణమి రోజు ఉదయం 10:30 గంటలకు స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం జరుగుతుంది రంగరంగ వైభవంగా. ఇట్టి కళ్యాణాన్ని తిలకించడానికి వేల కొలది భక్తులు ఇక్కడికి వేంచేస్తారు. తదుపరి మాఘ బహుళ పాడ్యమి గరుడ సేవ, విధియ హనుమంత సేవ, తదియ రథోత్సవము, సవితి పూర్ణావతి చక్రవరి దోపోత్సవము, పంచమి ఉదయము శతకటాభిషేకము, సాయంత్రము గజపటి ఉద్వాసన, మూగబలి, దేవతా ఉద్వాసన, శ్రీపుష్పయాగము మొదలగు కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతాయి ఇక్కడ స్వామివారి సన్నిధిలో. కాబట్టి భక్తులంతా అధిక సంఖ్యలో వేంచేస్తారు. ఇటు కార్యక్రమం చాలా విశేషంగా జరుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. నేను కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, వ్యవస్థాపక చైర్మన్గా శ్రీ వారిజాల వేణుగోపాలస్వామిలో దేవస్థానం నుంచి గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అయితే ఇక్కడ స్వామివారి యొక్క విశేషం ఏమంటే, మరి మనము మనసులో సంకల్పం చేసి ఏ కార్యం చేయాలన్నా కానీ మరి ఆయన సేవ చేసిన దానికి నాకు నిదర్శనం కనిపిస్తున్నది. నేను ఆయన గుడిని ముందుగా నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్కి వచ్చాను. మరి ఆయన ఇచ్చిన ఆశీర్వచనంతో మరి గత 20 సంవత్సరాల నుంచి మరి ఈ యొక్క క్షేత్రంలో నేను దినదిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. బ్రహ్మోత్సవంలో అతి ముఖ్యమైన కార్యక్రమం స్వామివారి తిరుకల్యాణము తలంబరాలు జరిగింది. 1000 మంది భక్తులు పాల్గొన్నారు. మరి ఇది ప్రతి సంవత్సరము మాఘ పౌర్ణమి రోజున జరుపుకోబడుతున్నది. వారిజాల వేణుగోపాల స్వామి కొండ విశేషము 326 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది కొండ మీద. ఇది గత 1800 సంవత్సరం పూర్వము మూలస్వామిగా ఆ కొండ మీద వెలిసినారు. ఇది శాతవాహనులు చాణక్యుల కాలంలో నిర్మించబడ్డదని చరిత్ర ఆధారాలు ద్వారా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్ధారించారు. మరి ఈ దేవాలయాన్ని ఎంతోమంది ఋషులు మునులు సేవించుకొని ఉండి పుట్టు కోనేరుతో కలిగి ఈ కొండపైన నీరుతో శిష్యశ్యామలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క వారిజాల వేణుగోపాల స్వామి విశేషము భక్తుల యొక్క కోరికలు తీర్చే ముఖ్యమైన కోరికలు ఏమంటే, ఎవరైనా సంతానం లేకుండా కోరుకొని బ్రహ్మోత్సవాల్లో గరుడ ముద్ద అనేది ఒక ధ్వజారోహణ టైంలో జరుగుతున్నది. వాళ్ళు సంకల్పం చేసి గరుడ ముద్ద సేవించినట్టయితే వారికి మరి పిల్లలు కలుగుతారని చాలా ప్రతీతి. ఎంతోమంది భక్తులు నాకు నిదర్శనంగా నేను చూస్తున్నాను గత 20 సంవత్సరాల నుంచి. అదేవిధంగా తల్లిదండ్రులు ఎంతోమంది వాళ్ళ ఆడపిల్లల పెళ్ళిళ్ళు కోరుకొని వచ్చి మరి మొక్కుకొని వారు ఇక్కడ మొక్కు చెల్లించుకున్న సంవత్సరం లోపల తిరిగి పెళ్లి జరిగిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. మరి అది కూడా చాలా విశేషంగా ఇక్కడ భక్తులు చెప్పుకుంటారు. అది ఒక్కటే కాదు, ఇక్కడ ఈ యొక్క ప్రదేశం చాలా బ్రహ్మాండమైన మహత్యం కలిగిన ప్రదేశము. మరి దీని ఒక మామూలు వ్యక్తిగా నేను ఈ కొండపైన గుడి నిర్మాణాలు ముఖ్యం కాదు, మరి ఘాట్ రోడ్ చేపట్టినప్పుడు ఎంతోమంది నన్ను అధైర్యపరిచారు. అయినా స్వామివారి దయతోటి మరి 6 నెలల్లో కూడా కొండపై ఘాట్ రోడ్ వేయగలిగాము. ఇదంతా శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి మహాత్యం అని నేను చెప్పగలుగుతాను. ఈరోజు ఈ క్షేత్రము నల్గొండ జిల్లానే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాలా ప్రసిద్ధి చెంది 1000 మంది భక్తులు ప్రతి నిత్యం వస్తున్నారు. ఇది విజయవాడ జాతీయ రహదారి పక్కనే ఉండటం కూడా గొప్ప విశేషం. ఇవన్నిటినీ స్వామివారు ఎల్లప్పుడూ భక్తులను దీవించే విధంగా ఉన్నారు. కాబట్టి అందరు భక్తులు అన్ని కార్యక్రమంలో పాల్గొని వారి కోరికలు తీర్చుకొని సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మా పేరు ప్రతాపురం వెంకటాచార్యులు. ఇక్కడికి సహాయ యాజ్ఞికుడిగా ఈ బ్రహ్మోత్సవాలు విచ్చేస్తూ ఉంటాను. ఇక్కడ ఉన్నటువంటి మన స్వామి స్వయంభుగా, ఆ స్వామి మన శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంభుగా వెలిసినటువంటి పుణ్యక్షేత్రం, ప్రప్రథమమైనటువంటి క్షేత్రం. మనం ఎక్కడెక్కడో చూస్తూ ఉంటాం,
నరసింహస్వామిగా, శివుడిగా స్వయంభూలు కనిపిస్తారు. కానీ ఈ క్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్ముడి స్వయంభుగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రం ఈ క్షేత్రం. వారిజాల అనేటటువంటి ఒక జలం నుండి స్వామివారు ఉద్భవించాడు కాబట్టి స్వామిని వారిజాలుడు అన్నారు. ఆ నీళ్లపై ఉన్నటువంటి మన స్వామి గోవర్ధన గిరిధారిగా ఇక్కడ వెలిసి ఉన్నాడు కాబట్టి మన స్వామిని ఈ వారిజాల వేణుగోపాలుడిగా ఇక్కడ పిలుచుకోవడం జరుగుతుంది. మన స్వామి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరి కోరికలు తీరుస్తూ కొంగు బంగారమై కొండంత దేవుడిగా ఈ కొండ మీద నేను ఉన్నాను అంటూ ఆదర్శప్రాయంగా నిలుస్తూ భక్తుల కోరికలందరి కూడా తీరుస్తూ మన స్వామి ఇక్కడ కొలువు తీరి ఉన్నాడు. మన స్వామి ఈ ఆలయం చుట్టూ కూడా 108 ప్రదక్షిణాలు చేసినట్టయితే వారి యొక్క కోరికలు నెరవేరుతూ సంతానం లేనటువంటి వారికి ఇక్కడ ఉన్నటువంటి ముడుపు తయారు చేసి ఆ స్వామికి ముడుపు కట్టినట్టయితే సత్సంతాన సాఫల్యత సిద్ధిస్తుంది. అదే ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి వారిజాల వేణుగోపాల స్వామి కొండపై ఆ స్వామి యొక్క పై యొక్క కొండ మీద స్వామివారి యొక్క పాదుకలు, అదేవిధంగా కోనేరు కూడా ఉండడం ఇక్కడ గొప్ప విశిష్టత. భక్తుల కోరికలన్నిటినీ కూడా నెరవేరుస్తూ మన స్వామి ఇక్కడ కొలువు తీరి ఉన్నాడు కాబట్టి భక్తులందరూ కూడా తండోపతండాలు విచ్చేస్తూ మన స్వామి ఇక్కడ ఈ కళ్యాణ మహోత్సవాన్ని మేము ఇక్కడ దగ్గరుండి జరిపిస్తూ ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. భక్తులందరూ కూడా విపరీతంగా రావడం, ఆ స్వామి యొక్క కోరికలు నెరవేర్చడం కావడం వల్ల భక్తులందరూ కూడా చాలా అధికంగా వచ్చేసి కోరికలన్నీ కూడా తీరుస్తున్నాడు. జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క నల్గొండ జిల్లాలోని నార్కట్పల్లి మండలం గోపాలపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి యొక్క క్షేత్రం ఎంతో దివ్యమైన క్షేత్రం. ఇది వేల సంవత్సరాల సంధి వెలుగొందుతున్నటువంటి స్వామివారి స్వయంభుగా నా పేరు గోపాలస్వామి, గోపాలపల్లి వాసిని. ఈ యొక్క క్షేత్రానికి నేను ప్రతి వారం కూడా ఈ యొక్క క్షేత్రానికి వస్తున్నాను. ఇదివరలో రావడానికి కనీస సౌకర్యాలు లేకున్నా కానీ శ్రీ మోహన్ రెడ్డి గారు, కోమటిరెడ్డి మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్వామివారి దేవస్థానం అభివృద్ధి చెందింది. గుట్టపైకి రవాణా సౌకర్యం, లారీలు కానీ వచ్చిపోయేటటువంటి సౌకర్యం చాలా ఉన్నది. నేను కూడా ప్రతి వారం ఈ యొక్క స్వామివారిని దర్శించుకుంటాను. నాకు కోరిన కోరికలు ఆ యొక్క స్వామివారు ప్రతి సంవత్సరం ప్రతి వారం నన్ను వెన్నంటూ ఉండి నాకు ఎంతో అభివృద్ధి చెంది నేను ఎంతో దివ్యమైనటువంటి కుటుంబానికి ఉన్నాను. శుక్రవారం పాఠశాల అండి. నేను తాండ్రూరు నుంచి వచ్చాను. అయితే ఇక్కడ వేద పాఠశాల అండి. ఇక్కడ స్మార్తము, వేదము, ఆగమ పాఠశాల ఉంది. ఇక్కడ చాలా యజుర్వేద, కృష్ణ యజుర్వేద శాఖ ఉంది. ఇక్కడ ప్రస్తుతానికి ప్రాయత నేర్చుకుంటున్నాము కృష్ణ యజుర్వేదంలో తైతిరీయ శాఖ. దాంట్లో మాకు ఒక అష్టం పూర్తయింది. వీళ్ళందరూ మా సహాధ్యాయులు కావున ఇప్పుడు ఒక మంత్రం చెప్తాను. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం పరిధిష్టాంతే సదశరణే ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం జన్మగ్రహానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే విశ్వందర్పణదృశ్యమానమగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మనిమాయయా భేదభూతయదా నిద్రయా సాక్షాత్ కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాస్మయం తస్మై శ్రీ గురుమూర్తే నమః శ్రీ దక్షిణామూర్తయే. ఇక్కడ ఈ శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి దేవస్థాన చైర్మన్ గారు మాకు ఇక్కడ మొత్తం భోజనము, బట్టలతో సహితంగా ఇక్కడ ఉచితంగా మాకు అందరూ లభిస్తున్నాయి. మాడుగుల సాయి వినీత్ కుమార్ శర్మ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ నాకు 2 సంవత్సరాల నుంచి వేదం 2 సంవత్సరాలు అయింది వచ్చి. బ్రాహ్మణం 2వ అష్టం చెప్పించుకుంటున్నాను. ఇక్కడ మాకు ఉచితంగా భోజనం అదంతా పెడతారు. ఇక్కడ మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మేము ఉంటాము. పేరు అరుణ. నేను నేరేడు నుంచి వచ్చాను. మేము చిన్నప్పటి నుంచి
ఎట్లా అంటే ఒక 30 ఇయర్స్ నుంచి నేను ఇక్కడికి వస్తూ ఉన్నాను. మాకు ఇక్కడ ఈ చుట్టుపట్టు ఊర్లో ఉన్న వాళ్ళకందరికీ ఈ వారిజాల వేణుగోపాల స్వామి అంటే చాలా నిష్ఠతో కూడినటువంటి దేవాలయంగా మేము పూజిస్తూ ఉన్నాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరికీ పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడము, పిల్లలేని వాళ్ళకి పిల్లలు అవ్వడము, అలాంటివి ఎన్నో ఇట్లా జనాలకు దేవుడు ప్రత్యక్షమైనట్టుగా వాళ్ళకి కళ్ళ విందువు చేస్తున్నాడు. అందు గురించి మేము ఎప్పుడూ మర్చిపోలేకుండా, నేను ఉండేది ప్రస్తుతం హైదరాబాద్ దిల్సుఖ్నగర్ తిరుమల హిల్స్లో ఉంటున్నాను. కానీ అక్కడి నుంచి రావడానికి కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను హైదరాబాద్ నుంచి వచ్చి వేణుగోపాల స్వామిని దర్శించుకొని ప్రతి సంవత్సరం వచ్చి వెళ్తున్నాము. నాతో పాటు మా ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చాము. ఇట్లే అందరూ దేవుడిని ఎప్పుడు కొలుస్తూ ఉంటే మనకు కూడా శుభాలను కల్పిస్తాడని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. నమస్తే అండి, నా పేరు రాధిక. నేను పోయిన సంవత్సరం మా ఫ్రెండ్ అరుణ చెప్తే పోయిన సంవత్సరం ఫస్ట్ టైం వచ్చాను. తరంరాల బియ్యం తీసుకొచ్చాను. ఇల్లు కావాలి అని దేవుని మొక్కున్నాను. ఈ సంవత్సరం మేము ఇల్లు కొనుక్కున్నాము. అందుకని మళ్ళీ ఆ మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను నేను. నైవేయం అది నరకడపల్లి. మేము 30 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తాము. ఏటా తలంబరాలు తీసుకుని ప్రతి సంవత్సరం వచ్చేసాము. పిల్లలము మేము అందరము, మా బంధువులు కూడా వస్తుంటారు. అరసూర్య అయితే ఇక్కడ దేవునికి ఎప్పుడు చిన్నప్పటి సంది మేము ఇక్కడికే వస్తున్నాము. ఏటేటా వస్తాము. నాకు ఆడపిల్లలు లేరని ఆడపిల్లలు కూడా మొక్కితే ఆడపిల్లలు ఇచ్చిండ్రు. ఇద్దని మంచిగా ఉన్నారు వాళ్ళు కూడా. దేవుని దయ వల్ల ఏటేటా వస్తామండి. వినరా? లింగయ్య, కే లింగయ్య, హెడ్ కానిస్టేబుల్ నార్కడపల్లి PS. నేను మిర్యాలగూడెం నుంచి నార్కడపల్లికి 2 సంవత్సరాల క్రితం ఈ నార్కడపల్లి PSకు బదిలీ వచ్చిన ప్రమోషన్ మీద వచ్చినాను. ఇక్కడ శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానము 2 సంవత్సరాల నుంచి బందోబస్తు చేస్తున్నాము. దాదాపు 5,000-8,000 మంది వస్తారు. ప్రతి కళ్యాణానికి 8,000-5,000 మంది వస్తారు. అందరికీ వారి కోరికలు తీరుస్తాడు దేవుని మొక్కితే. నేను కూడా బందోబస్తు చేస్తుంటే నాకు కూడా మంచిగా అనిపించినది. నేను ప్రతి సంవత్సరం బందోబస్తు చేసినట్టు నాతో పాటు సిబ్బంది వచ్చి వారు కూడా 5 సంవత్సరాల నుంచి వారి అనుభవాలు చెప్తారని నా తోటి సిబ్బందికి. రమేష్ అండి, నేను నార్కడపల్లి కానిస్టేబుల్కి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 సంవత్సరాల నుంచి వేణుగోపాల స్వామి దేవాలయం జాతర డ్యూటీ చేస్తున్నాను. ఇక్కడ దేవుడు చాలా మహిమగల దేవుడు. భక్తుల నమ్మకం కూడా అన్ని కోరికలు తీరుతున్నాయి. చాలామంది భక్తులు కూడా ప్రతి సంవత్సరం వచ్చిన వాళ్ళే వచ్చి మాకు కలుస్తున్నారు. ఏంటంటే ఈ దేవుని మొక్కున్న కానీ మంచి అవుతుందని చాలామంది అంటారు. కాబట్టి మేము కూడా 5 సంవత్సరాల నుంచి ప్రతిసారి నేను బందోబస్తు చేస్తున్నా. నాకు కూడా మంచిగా అనిపించింది. దేవుని కావాలని కూడా నేను డ్యూటీ వేయించుకొని జాతరకు మాత్రం మిస్ కాకుండా ఉంటాను. నేను వాటర్ ఎప్పుడు అయిపోవాలి ఇంట్లో వారిజాల కోనేరా? వాళ్ళు అంత దిల్ రాజు తెలుసా? వాళ్ళ ఫంక్షన్ వీళ్ళే చేస్తారు మామూలుగా. అట్లాంటి ఎప్పుడు వస్తుంది సార్? చేస్తారేమో, ఇంటర్నెట్లో పెడతాను, దాంట్లో వచ్చేస్తారు. ఇప్పుడు జాతరకు పెడదాం అనుకున్నాను కానీ దానికి కావాల్సిన
నెట్లో మనకి కొనుక్కున్నాం కాకపోతే ఏంటంటే ఇన్ఫర్మేషన్ కావాలి. దానికి ఏంటంటే టైం కావాలి, మనం కూర్చొని మేమిద్దరం కూర్చొని ఇవ్వండి ఇవ్వండి. పోయింది, లైట్ పోయింది. సో నేను మళ్ళీ తీసుకెళ్ళి పంత. ఓకే తిప్పండి పంతులు గారు. కింది నుంచి తిప్పండి. ఓకే వేణుగోపాల స్వామికి తీసి రాసుకోవాలి. ఇప్పుడు ఆయన ఓకే లాస్ట్ ఇయర్ పైకే ఉండే, ఈ సంవత్సరం కిందకి వచ్చేసి